వికారాబాద్ జిల్లా బషీరాబాద్ మండల కేంద్రంలో చెవెళ్ల పార్లమెంటు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రంజిత్ రెడ్డికి ప్రచారంలో స్థానికులు జయరామాచారి గ్రామస్తులు నిలదీశారు. పార్లమెంట్ ఎన్నికల సందర్భంగా ప్రచార కార్యక్రమంలో భాగంగా బషీరాబాద్ మండల కేంద్రానికి చేరుకున్న అభ్యర్థి రంజిత్ రెడ్డి ఎమ్మెల్యే వడమరెడ్డి సమావేశంలో పాల్గొన్నారు. స్థానికులు జయరామాచారి అదేవిధంగా గ్రామస్తులు మాట్లాడుతూ 4 సంవత్సరాలు ఎంపీగా ఉన్న రంజిత్ రెడ్డి బషీరాబాద్ మండలానికి ఎలాంటి అభివృద్ధి చేయలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. 4 సంవత్సరాల నుండి బషీరాబాద్ రైల్వే స్టేషన్లో రైళ్లను ఆపాలని ఢిల్లీలో మాట్లాడండి అని వేడుకున్నా పట్టించుకోలేదని విమర్శించారు. కలవడానికి వస్తే కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదని, నెల రోజుల పాటు రైళ్ల నిలిపివేత నిమిత్తం మండల కేంద్రంలో నిరాహార దీక్ష చేసినా కూడా కనీసం ఎంపీ రంజిత్ రెడ్డి పట్టించుకున్న పాపాన పోలేదని మండిపడ్డారు. బషీరాబాద్ సమస్యలను పట్టించుకుని రంజిత్ రెడ్డి బషీరాబాద్ కి మండలానికి ఓట్లు అడగడానికి వచ్చాడని ఎదురు తిరిగారు. రైళ్ల విషయం ఎంపీతో మాట్లాడడానికి వెళితే బషీరాబాద్ ప్రజాస్వామ్యానికి మరియు బషీరాబాద్ అభివృద్ధికి అడ్డుపడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బషీరాబాద్ సమస్యలను పట్టించుకుని రంజిత్ రెడ్డి ఇప్పుడు ఎందుకు ఓట్ల గురించి వచ్చారు అని ప్రశ్నించారు. సభలో రంజిత్ రెడ్డి డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. అదేవిధంగా పైవాల్ గ్రామంలో సభ జరుగుతుండగా గ్రామంలో నీటి సమస్య, రోడ్ల సమస్య ఉందని ఎన్ని రోజుల నుండి చెప్పినా పట్టించుకోలేదని ప్రజలు ఎదురు తిరిగారు. ఈరోజు మీడియా మిత్రులకు తెలియజేయవస్తున్నాను. ఈరోజు బషీరాబాద్లో ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారి దగ్గర మాట్లాడనికపోవడము, మన యొక్క బషీరాబాద్ లోకల్ నాయకులే ఈరోజు మనకు స్థానికంగా మాట్లాడకపోవడము చాలా దురదృష్టకరంగా నేను భావిస్తా ఉన్నా. ఈరోజు మనస్తాపానికి గురై చెప్తా ఉన్నా. ఇంతకు ఈ రోజు రైలు సమస్య కొరకై మాట్లాడడానికి ఒక అవకాశం ఇవ్వని ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారు కానీ అన్న మీడియా మిత్రులు అందరూ రావాలి, దయచేసి రావాలి. మీడియా మిత్రులు అందరూ కూడా మా యొక్క సమస్యను గత సంవత్సరంలో 25 రోజులు బషీరాబాద్ మండల ప్రజల కొరకు అన్ని పార్టీలు తీసుకొని నేను నిరసన తెలియజేస్తే ఈ రోజున ఈ యొక్క వేదికపై పిలిచి కూడా మాట్లాడడానికి పోవడం చాలా దురదృష్టకరం. నేను చెప్తా ఉన్నా, జ్ఞాపకం చేసుకున్నాను. రాజకీయ నాయకులు ఏకతాటిగా ఉంటేనే అభివృద్ధి చెందుతుంది, ఏకతాటిగా లేకపోతే అభివృద్ధి చెందదు. రంజిత్ అన్న, మీరు గతంలో ఇచ్చిన మాటగా మిమ్మల్ని మేము అడుగుతా ఉన్నాం. మేము మీకు ఏదైనా కానీ ఆలోచన అడుగుతామేమో, మీరు ఏ విధంగా అయితే గెలుస్తారో మేము కూడా చూస్తామని తెలుస్తా ఉన్నాం. గొంతు నొక్కడానికి ప్రయత్నం చేసిన మన యొక్క కార్యకర్తలు, మన యొక్క ఉన్న నాయకులే ఈ యొక్క నిదర్శనము. ఈ విధంగా అయితే బషీరాబాద్ ఏ విధంగా అభివృద్ధి చెందుతుందో మనమే ఆలోచన చేయాలి. మనం ఎవరికి ఓటేయాలో మనం నిర్ణయించుకొని ఓటేయాలి. ఇటువంటి నాయకులకు ఓటేసి గెలిపిస్తే మనకు ప్రతిరోజు అవమానమే అని నేను ఈ సభాముఖంగా చెప్తా ఉన్నాను. ఇట్టి కార్యక్రమానికి వచ్చిన ఎంపీ రంజిత్ రెడ్డి అన్న గారికి, ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి అన్న డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్, ఎంపీ రంజిత్ రెడ్డి డౌన్ డౌన్. జై భారత్.